హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ తేజ. అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు అండి. సో ఇదైతే నేను ఈరోజు చేస్తున్న ప్రిపరేషన్ అనమాట. ఈరోజు మా ఇంటికి భోజనానికి మా ఆడపడుచు వాళ్ళని పిలిచామన్నమాట, ఇన్వైట్ చేశాము. సో తెలుగు ఉగాది కదా, నాకు చాలా ఇష్టమైన పండగ. అది ఎందుకో నాకు తెలీదు, అంటే ఫస్ట్ పండగ అని చెప్తారు కదా జనరల్గా. అండ్ అదొకటిను ఉగాది పచ్చడి అంటే నాకు భలే ఇష్టం. అసలు చిన్నప్పుడు అస్సలు తినేదాన్ని కాదు, బట్ ఒక వయసు వచ్చిన తర్వాత మనకి బాగా అన్నీ తెలిసి అలవాటు పడతాను చూసారా, అప్పటి నుంచి అయితే నాకు బాగా ఇష్టం అనమాట. అండ్ ఇప్పుడైతే నేను పూర్ణాలు చేస్తున్నాను. పూర్ణాలు నూనె లేకుండా చేస్తున్నాను. విచిత్రంగా ఉంది కదా, చాలా ఈజీ అండి. అసలు జస్ట్ దోశ పిండిని మనం పిండంతా అలాగే రెడీ చేసేసుకొని గుంట పనుగుల్లో వేసేసి చక్కగా పూర్ణాలు పెట్టేసేసి నెయ్యి వేసి చేస్తున్నాను. చాలా హెల్తీగా అనిపించింది నాకు. అంటే నేను ఇంతకు ముందు 2-3 సార్లు చేశాను. అండ్ ఇవాళ అయితే అది చేసేస్తున్నాను అనమాట. అండ్ పూజకి మొదలు పెట్టేసుకున్నాను. అండ్ ఫుడ్ ప్రిపరేషన్ అయితే చేసేసుకుంటూ ఉన్నాను అనమాట. అండ్ మై ఫేవరెట్ ఉగాది పచ్చడి నాకు అసలు బాగా నచ్చింది. అండ్ ఇవాళైతే మా హస్బెండ్కి పాపం ఆఫీస్ ఉంది. సో ఆయన వెళ్ళిపోతూ దీపం పెట్టేసేసి దండం పెట్టుకొని వెళ్ళారు. సో ఆయనకి ఉగాది పచ్చడి పెట్టేసి కొంచెం బ్రేక్ఫాస్ట్ పెట్టేసి పంపించాను అనమాట. లంచ్ అయితే నేను మధ్యాహ్నం పంపించాలనుకుంటున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, మన ఇంట్లో లంచ్ ఇవాళ ఏంటి స్పెషల్స్ అంటే వేడివేడిగా అన్నం. ఫస్ట్ అన్నమే చేస్తాం కదా. సో ఆ తర్వాత వచ్చి సేమియా, సగ్గుబియ్యం, పాయసం. చిన్నప్పుడువి నాకు జ్ఞాపకాలు బాగా గుర్తొచ్చాయి ఇవాళ. ఎందుకో యాక్చువల్గా వడలు కూడా చేద్దాం అనుకున్నాను, మా ఆడపడిచి వడలు నేను చేసుకొస్తా అని చెప్పింది. అందుకని ఇంకా పాయసం అయితే చేశాను, సగ్గుబియ్యం సేమియా పాయసం. ఆ తర్వాత వచ్చేప్పటికి పూర్ణాలు. సో పూర్ణాలు వచ్చి పూర్తిగా నూనెలో వేక్కోకుండా ఇలా నెయ్యిలో వేయించాను అనమాట. భలే అచ్చం పూర్ణాలు టేస్టే ఉంటుందండి. నిజంగా వేడివేడిగా ఉన్నప్పుడు గుంటలా పెట్టుకొని నెయ్యి వేసుకొని తింటే అదిరిపోయింది. ఏ విధంగానూ పూర్ణం టేస్ట్ అయితే చేంజ్ అవ్వలేదు. చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. సో మనం ఆయిల్ తక్కువ తినొచ్చు అండ్ పూర్ణాలు కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేప్పటికి మామిడికాయ పప్పు అయితే చేశాను. సో మామిడికాయ స్టార్ట్ అయిపోయింది కదా సీజను. సో అందుకని మామిడికాయ పప్పు చేశాను. ఇదైతే అరటికాయ కొంచెం గుజ్జుకూరలాగా చేశాను అనమాట. క్యాలీఫ్లవర్ పెట్టుంచాను. క్యాలీఫ్లవర్ ఈవినింగ్ గోబీలాగా చేద్దామని. అండ్ ఇది వచ్చేపాటికి పెరుగు బాగా తోడుకుని పోయింది. యాక్చువల్గా ఇక్కడైతే పెరుగు తోడుకోదు అస్సలు, నేను బయట నుంచి తీసుకొస్తాను. అలాంటిది ఇప్పుడు ఎండాకాలం రావడం వల్ల చక్కగా పెరుగు తోడుకుంటుంది. చాలా బాగుంది, మన ఊరి పెరుగులాగే. సో ఫ్రెండ్స్, ఇదైతే ఈరోజు మా ఇంట్లో మేము చేసుకున్న వంటలు. సో వన్స్ అగైన్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. మీ అందరూ ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఉండాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.